శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 87వ అధ్యాయము. శివుడు స్కందునకు వరద గణపతి పూజా విధానం ఉపదేశించడం. శివుడు స్కందుని చేరపిలిచి, కుమారా, గణేశ వ్రత విధానము నీకు వివరంగా చెప్తాను, శ్రద్ధగా విను. ఈ వ్రతం శ్రావణ శుద్ధ చతుర్థి నాడు ప్రారంభించాలి. ఆనాడు ప్రాతకాల్యంన లేచి కాల్యాలు తీర్చుకొని నువ్వుల పిండితో అభ్యంజనం చేయాలి. తదుపరి విద్యుక్త నిత్యకర్మలు పూర్తి చేసి ఒక చక్కని మండపం ఏర్పరచి దానిని అరటి చెట్లతోనూ తామర పువ్వులతోనూ పూలమాలలతోనూ అద్దాలతోనూ అందంగా అలంకరించి మండపం మధ్యలో కలశమును స్థాపించి ఆ కలశమును 2 వస్త్రఖండములతో పరివేష్టించి అక్కడనే మంచి గంధముతో అష్టదళ పద్మమును వేసి గురువు ఆజ్ఞ పొంది పూజా ద్రవ్యాలను సంప్రోక్షించి అటుపైని గణనాథుని షోడశోపచారాలతో పూజించాలి. కలశముపై తన శక్తి మేరకు బంగారంతో చేసినది కానీ వెండితో చేసినది కానీ గణపతి ప్రతిమనుంచాలి. 21 రకాల పిండి వంటలు స్వామికి నైవేద్యం పెట్టాలి. పిమ్మట 21 ముద్రలను దక్షిణార్థం ఇవ్వాలి. అవి బంగారము లేక వెండితో చేసినవై ఉండాలి. తెల్లవి కానీ పచ్చవి కానీ 21 దూర్వాంకురములు సమర్పించాలి. అటు పిమ్మట నీరాజనం మంత్రపుష్పం సమర్పించి స్వామికి క్షమాపణ చెప్పుకొని ఈ వ్రతము అచ్యుత్రమగుగాక అని చెప్పుకోవాలి. ఇదియును పార్థివ గణేశ పూజా విధానం వలె ఆచరించాలి. తర్వాత కథ విని గణేశుని హృదయ పద్మమందు నిలుపుకొని మౌనంగా ధ్యానిస్తూ బంధువులతో కలిసి భోజనం చేయాలి. ఇలా భాద్రపద శుక్ల చతుర్థి వరకు 1 మాసము ఈ వ్రతాన్ని చెయ్యాలి. వినాయక చవితి నాడు పూర్వోక్త విధానంగా పూజ చేసి రాత్రి గీత వాద్య సంకీర్తనలతో జాగరణ చేయాలి. పురాణ ఉపాఖ్యాన శ్రవణంతో రాత్రంతా సత్కాలక్షేపం చేయాలి. మర్నాడు ఉదయాన్నే గణపతికి పునఃపూజ చేయాలి. 10 మంది లేక 21 మంది బ్రాహ్మణులకు భోజనం పెట్టి బంగారంతో కానీ వెండితో కానీ చేసిన గణేశ ప్రతిమను బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. ఇతర ప్రతిమ అయితే జల నిమజ్జనం చేయాలి. కుమారా, ఈ వ్రతం భక్తి శ్రద్ధలతో ఒక్కసారి ఆచరిస్తే ఇహమందు సకల మనోవాంఛలు ఫలించి పరమందు గణేశలోక ప్రాప్తి కలుగుతుంది. నాయనా, సృష్టి కార్యం ప్రారంభించడానికి ముందు బ్రహ్మ ఈ వ్రతం చేశాడు. అలాగే విష్ణువు జగత్పాలనకు ముందు ఈ వ్రతం ఆచరించాడు. అంతేకాదు అనేక అవతారములనెత్తే శక్తిని గణేశ షడక్షర మహామంత్ర పునశ్చరణ వల్లనే సంపాదించాడు. గణేశ అష్టాక్షరి మహామంత్రం జపిస్తున్న నేను ఈ వ్రతం చేశాను. వృత్తాసురుణ్ణి సంహరించడానికి ముందు ఇంద్రుడు ఈ వ్రతం చేశాడు. శంబరుణ్ణి వధించడానికి మన్మథుడి వ్రతమాచరించే కృతకృత్యుడయ్యాడు. ఇంతెందుకు, ఈ వ్రత ప్రభావం చేతనే నేను జగల్లయము చేస్తున్నాను. ఇంకా గంధర్వులు, యక్షులు, సురలు, అసురులు ఈ వ్రతం చేసి వారి వారి కోర్కెలు సఫలం చేసుకున్నారు. నువ్వు ఈ వ్రతం తప్పక ఆచరిస్తే ముల్లోకాలలో అజేయుడవవుతావు అని కుమారునకు చెప్పి అతనికి గణేశ షడక్షర మహామంత్రాన్ని ఉపదేశించాడు. స్కందుడు వరద గణేశుని ఆరాధించడం. పిమ్మట స్కందుడు ఒక ప్రశాంత వనానికి వెళ్ళి ఒంటికాలిపై నిలబడి ఏకాగ్ర చిత్తంతో ఏకదంతుని గురించి తపస్సు చేశాడు. స్కందుని తపోదీక్షకు సంతసించి గణనాథుడు ప్రసన్నుడై యోగులచే ధ్యానింపబడు దివ్య రూపం ధరించి 4 భుజములు, రత్నకిరీటము, ఏకదంతము, పాలభాగమున చంద్రకళ, పరశువు, అంకుశము, పాశము,
దంతము 4 చేతుల యందు ధరించి మెడలో ముత్యాలహారం నాగయజ్ఞోపవీతం వేసుకుని దివ్య వస్త్రములు కట్టుకొని మేనుపై గంధము పూసుకొని రవి కోటి ప్రభలతో విరాజిల్లుతూ స్కందుని ఎదుట సాక్షాత్కరించాడు. ఆ మూర్తిని చూసి కుమారుడు కలవరపడ్డాడు. నేను ఆరాధిస్తున్న మూర్తి ఇతడేనా అని లోన తర్కించుకొని, స్వామి నీవెవడవు, నీ పేరేమిటి అని అడిగాడు. అప్పుడు గణనాథుడు చిరునవ్వు నవ్వి, స్కంద, రాత్రనక పగలనక ఏ మూర్తినుద్దేశించి నువ్వు ధ్యానిస్తున్నావో ఆ మూర్తిని నేనేనయ్యా. నీ తపస్సుకు మెచ్చాను. నీకు కావలసిన వరాలు కోరుకో అని సాదరంగా పలికాడు. అంత స్కందుడు ఆనందాశ్రువులు రాలుస్తూ, ఓ దేవా, నీ స్వరూపాన్ని బ్రహ్మాది దేవతలు గాని శేషుడు గాని తెలుసుకోలేరు. నన్ను కటాక్షించి నీవా స్వరూపాన్ని నాకు కనపరిచావు. నీ దర్శన మాత్రం చేతనే నేను ధన్యుడనయ్యాను. నీ భద్రమూర్తిని దర్శించడంతో నేను పరిపూర్ణ కాముడనయ్యాను. అయినా నీ ఆజ్ఞ ప్రకారం వరం కోరుతాను. దేవాది దేవా, ద్విరదానన నాకు ఎప్పుడు పరాజయం లేకుండా ఉండేటట్లు కరుణించు. నేను కోరగానే నువ్వు నాకు దర్శనమియ్యి. నీ పాదములు నేను ఎన్నడూ విడవకుండా ఉండునట్లు కటాక్షించు. నాకు సర్వదేవతల్లోనూ శ్రేష్ఠత్వం ప్రసాదించు. నువ్వు అలక్ష్యభూతుడవు అయినా లక్ష్య రూపంతో సాక్షాత్కరించావు కాబట్టి నువ్వు లక్ష్య వినాయక నామాంకితుడవై ఇక్కడ వెలసి భక్తులకు కల్పవృక్షమై విరాజిల్లుతూ ఉండుమని విన్నవిస్తున్నాను అని అర్థించాడు. అంత గణపతి, నీ కోరికలన్నీ సిద్ధిస్తాయి. అంతేకాదు, నువ్వు నన్ను ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నీ ఎదుట నిలుస్తాను. నీకు శత్రుజయత్వం, దేవశ్రేష్ఠత్వం కలుగుతాయి అని చెప్పి తన వాహనమైన మయూరమును స్కందునకు బహుకరించి స్కందుని ఆశీర్వదించాడు. అది మొదలు స్కందుడు మయూరవాహనుడుగా లోకంలో ప్రఖ్యాతి చెందాడు. స్కంద, నీవు కోరినట్లు ఇక్కడ నేను వెలుస్తానులే అని గణనాయకుడు అంతర్ధానమయ్యాడు. స్కందుడు బ్రాహ్మణోత్తములను రావించి అక్కడ గణపతి మూర్తిని ప్రతిష్ఠించి ఆ స్వామి లక్ష్య వినాయకుడని నామకరణం చేసి 1,00,000 మోదకములు, 1,00,000 దూర్వాంకురములు పుష్పములతో అర్చించి 1,00,000 బ్రాహ్మణులకు సంతర్పణ చేసి గణపతిచే ప్రసాదింపబడిన నెమల్నెక్కి శివుని సన్నిధికి వెళ్ళాడు. శివునితో జరిగినదంతా చెప్పాడు. దేవతలు, ఋషులు స్కందుని దేవసేనానిగా అభిషేకించారు. స్కందుడు తారకుని సంహరించడానికి వెళ్లే ముందు గణపతిని స్మరించి పిదుప శంకర్ని ఆశీస్సులు పొంది తారకునితో యుద్ధానికి బయలుదేరాడు. స్కందుడికి తారకుడికి 1,00,000 సంవత్సరాలు యుద్ధం జరిగింది. చివరకు తారకాసురుడు స్కందునిచే సంహరింపబడ్డాడు. తారకాసుని పీడ విరగడైనందుకు సర్వలోకములు సంతోషించాయి. దేవతలు పుష్పవర్షం కురిపించారు. దేవ పితృకార్యాలు యథాపూర్వం కొనసాగాయి. స్కందుడు తపస్సు చేసిన ప్రదేశమందు లక్ష్య వినాయక ప్రతిష్ఠ జరిగింది. దానికి పశ్చిమ సరిహద్దున ఘస్రుణేశ్వరుడనే రాజు పాలిస్తూ ఉండేవాడు. ఆ నగరంనకు అందుకనే ఘస్రుణేశ్వరమని పేరు వచ్చింది. గమనిక: కృతయుగమున గణపతి కశ్యప అదితుల కుమారునిగా జన్మించాడు. ఈ యుగంలో స్వామి నామము మహోత్కట వినాయకుడు, సువర్ణకాంతి దేహుడు, దశభుజుడు, సింహవాహనుడు. త్రేతాయుగమున శివపార్వతుల కోరికపై వారి కుమారునిగా జన్మించాడు గణపతి. సింధు అనే రాక్షసుని సపుత్రకంగా సంహరించి ధర్మరక్షణ చేశాడు. ఈ యుగంలో స్వామి నామము మయూరేశుడు, షడ్భుజుడు, శుద్ధ స్ఫటిక సంకాసుడు, మయూరవాహనుడు. ద్వాపర యుగంలో స్వచ్ఛందంగా శివపార్వతులకు కుమారునిగా జన్మించి సింధూరుడు అనే రాక్షసుని అంతం చేశాడు.
ఈ యుగంలో స్వామి చతుర్భుజుడు, మూషిక వాహనుడు, అరుణకాంతి వంటి దేహం కలవాడు, గజానన నామధేయుడు. కలియుగాంతమున స్వామి ధూమ్రవర్ణుడై ద్విభుజములు కలిగి అశ్వారూఢుడై ధూమకేతు నామంతో అవతరించి ధర్మ సంస్థాపన చేస్తాడు. 87వ అధ్యాయం సమాప్తం. శ్రీ గణేశ పురాణము ఉపాసనాఖండము 88వ అధ్యాయము. మన్మథోపాఖ్యానము. బ్రహ్మముఖతః గణేశ పురాణం వింటున్న వ్యాసమునీంద్రుడికి ఒక సందేహం కలిగి, చతురానన, భవిని కోపాగ్నికి భస్మమైపోయిన మదనుడు లోకంలో ఎలా గోచరిస్తున్నాడు? కాస్త వివరంగా సెలవీయండి అని బ్రహ్మను ప్రార్థించాడు. అప్పుడు బ్రహ్మదేవుడు మన్మథుని చరిత్ర చెప్పడం మొదలుపెట్టాడు. రుద్రుడు 3వ కన్ను తెరవగానే భస్మమైన భర్త అపచారం గ్రహించిన రతీదేవి శివుని సన్నిధానానికి వెళ్ళి భర్త కొరకు దుఃఖిస్తూ భవుణ్ణి ఇలా స్తుతించింది. నమామి దేవం గిరిజాసహాయం వృషధ్వజం ఫాలవిలోచనం చ యః పాతి లోకాన్ ఖలు సత్వయుక్తో నిర్మాతి లోకాన్ రజసా గుణేన యస్వేచ్ఛయా సంహరతేఖిలేషు జగత్తమో విష్టతమర్మయేషః యోమః కపాలం వహతే జనానాం భిక్షాశనః పూరయతేఖిలార్థాన్. దీనానుకంపీ భగవాన్ మహేశః శ్రీపార్వతీశో గజవక్త్రతాతః శ్రీనీలకంఠః శితపారిజాతః భక్తప్రియో మాం సతతం ధునోతు. అనగా, దేవా పరమేశ్వర, నువ్వు సత్వగుణయుక్తుడివై పరిపాలిస్తున్నావు, రజోగుణ సమన్వితుడై నిర్మాణం చేస్తున్నావు, తమో విష్ణుడవై లోకాలను స్వేచ్ఛగా లయం చేస్తున్నావు. నీవు గిరిజాసకుడవు, ఆలనేత్రుడవు, వృషభ వాహనుడవు. అట్టి నీకు ప్రణామములు. నువ్వు కపాలము ధరించి భిక్షాన్నం భుజిస్తూ భక్తులకు సర్వార్థదాయకుడవై రాజిల్లుతున్నావు. దీనదయాళుడవు, మహేశ్వరుడవు, పార్వతీధవుడవు, గజానుని తండ్రి నీలకంఠుడవు, ఆశ్రిత పారిజాతుడవు, భక్తప్రియుడవు అగు శంకరుడు నన్నెల్లప్పుడూ కాపాడుగాక. తదుపరి రతీదేవి, పార్వతీ వల్లభ, పతివియోగం చెందిన నన్ను కాపాడు. తండ్రి, నిన్ను శరణు పొందాను. నువ్వు ఏ పనినైనా తిరిగి మార్చగలవు. నీ క్రోధాగ్నికి భస్మమైపోయిన నా భర్తను తిరిగి బతికించి నీవే నాకు దిక్కు అని వేడుకుంటున్న నాకు సౌభాగ్యం ప్రసాదించు, లేదా నేను ప్రాణాలు విడిచి నీకు అఖండ కీర్తిని కలగచేస్తాను అంటూ ఘోరంగా విలపించింది. ఆమె మొరలాలకించిన కామారి ప్రసన్నుడై, రతీదేవి, నీ స్తోత్రములకు మెచ్చాను. నీకేం కావాలో కోరుకో, నీ కోరిక తప్పక తీరుస్తాను అని అభయమిచ్చాడు. అంత రతీదేవి, శంకర, నువ్వు సావధానంగా నా ప్రార్థన విను. త్రిలోకాలలోనూ కాంతలు కామినీ గుణం కలవారు కదా. నా సౌందర్యం, లావణ్యం చూసి ఇంద్రాది దేవతలు సైతం మోహపరవశులవుతారు. ఇప్పుడు కాంతుని కోల్పోయిన నా కాంతులన్నీ కడదేరాయి. అందుకు నేను శోకంతో కుమిలిపోతున్నాను. రతి విధవ అయిందన్న అపప్రద తొలగించి నన్ను చరితార్థురాలను చేయమని చేతులెత్తి మొక్కుకుంటున్నాను అని రతి విన్నవించింది. రతీదేవి విన్నపం విన్నాడు శంకరుడు. ఉమాపతికి పతి వియోగంతో పరితపిస్తున్న రతీదేవిపై జాలి కలిగి, కళ్యాణి, నువ్వు చింతించకు, లజ్జపడకు. నువ్వు స్మరించినంతనే నీ పతి నీకు కనబడతాడు. మనసా స్మరించడం వలన ప్రత్యక్షమవుతాడు. కాబట్టి మనోభవుడని ప్రసిద్ధి చెందుతాడు. నీ కామ్యములెల్లా నెరవేరుస్తాడు. నువ్వు లోకంలో గౌరవింపబడతావు. అతడు రమామాధవులకు
పుత్రుడై పుట్టి ప్రద్యుమ్నుడు అనే పేరుతో ప్రఖ్యాతి చెందుతాడు. తిరిగి నీకు భర్త అవుతాడు. అందుచేత నువ్వు చింతమాని నీ ఇంటికి వెళ్ళు అని లాలనగా పలికాడు. రతీదేవి స్వగృహానికి మరలిపోయి భర్తను స్మరించింది. మన్మధుడు ఆమె ముందు ప్రత్యక్షమయ్యాడు. రతీదేవి సంతోషించింది. తర్వాత మదనుడు శంకరుని సన్నిధికి చేరి నమస్కరించి, దేవా, నేను ఏ తప్పు చేయకుండానే నన్ను అనంగుణ్ణి చేశావు. ఇంద్రాది దేవతలు పదభ్రష్టులై తారకాసుని ఆగడాలు తట్టుకోలేక నీకు జన్మించబోయే కుమారుని చేత వాడు అంతమొందుతాడని, కాబట్టి నిన్ను కామోదీప్తుణ్ణి చేయమని, దానివలన లోకోపకారం జరుగుతుందని నన్ను ప్రోత్సహించారు. లోక కళ్యాణం ఆకాంక్షించి నేను ఈ పని ఒప్పుకున్నాను. ఉపకారానికి పోతే నాకు అపకారమే ఎదురైంది. దేవతల్లో అతి సుందరాంగుడనైన నేను అంగరహితుడనై ప్రేతవలే ఎలా ఉండవలనో నువ్వే చెప్పు, కాబట్టి నన్ను క్షమించు అని మన్మధుడు శివుణ్ణి ప్రార్థించాడు. శంకరుడు మన్మధునిపై జాలిపడి గణేశ ఏకాక్షర మంత్రము ఉపదేశించాడు. మన్మధుడు జనస్థానంలో ఒక అనువైన చోటు ఎంచుకుని రతీ సమేతంగా అక్కడ కూర్చుని కేవలం వాయుభక్షంతో 100 సంవత్సరాలు గణేశ మహామంత్రం జపించాడు. మన్మధుని తపస్సుకు మెచ్చి గజాననుడు 10 చేతులు, దివ్య కిరీటం, రత్నకుండలములు, ముత్యాల కంఠహారం, దివ్య దుకూలములు ధరించి శేషునిచే కట్టబడిన నాభిస్థానం కలిగి దివ్య గంధానులిప్తాంగుడై సింధూర వర్ణాంచిత తుండముతో ఎర్రని ముఖంతో 10 చేతుల్లో 10 ఆయుధములు ధరించి చీత్కార ధ్వనులతో త్రిలోకాలను భయకంపితం చేసి అనంగుని ఎదుట సాక్షాత్కరించాడు. అలా గజాననుడు మదనుని ముందు సాక్షాత్కరించగానే ఇంద్రాది దేవతలు, కిన్నర, గంధర్వులు, అప్సరసలు అక్కడికి వచ్చి ఆ స్వామికి ప్రత్యేకంగా ఎవరికి వారు షోడశోపచార పూజలు చేశారు. అప్పుడు మన్మధుడు దేవతలకు నమస్కరించి వికటుణ్ణి బహుదా స్తుతించాడు. మన్మధుని స్తుతికి మెచ్చి వికటుడు, ఏ నా మూర్తిని బ్రహ్మాది దేవతలు సైతం చూడలేరో, నా అనుగ్రహం వలన నువ్వు నా మూర్తిని చూడగలిగావు అని చెప్పాడు. అంతట కాముడు జరిగిన వృత్తాంతమంతా వికటునికి విన్నవించి, ఓ దేవా, నీకు నాపై దయ ఉంటే నాకు సదేహత్వం, సర్వదేవతా సమాన్మత్వం, యథాపూర్వం శరీర సౌకుమార్యం, నీ పద సేవాపరాయణత్వం ప్రసాదించు స్వామి అని ప్రార్థించాడు. 88వ అధ్యాయం